Oh no! My dear teammates, రండి. So let me introduce my teammates, నా ఫ్రెండ్స్ అంతా. అండ్ దిస్ ఇస్ జర్నీ, అతను మీకు తెలిసే ఉంటుంది. అండ్ గణేష్, వీడు నా కెమెరామ్యాన్ అనమాట. అండ్ వీడు చరణ్, వీడు లేనప్పుడు వీడు రెండో కెమెరామ్యాన్, అప్పుడప్పుడు వీడు యూజ్ అవుతూ ఉంటాడు వీడియో తీయడానికి. అండ్ వీళ్ళిద్దరు లేకపోతే నా స్టాండ్ పెట్టి నేను వీడియో తీసుకుంటాను. అండ్ హీస్ చంద్ర, వీడు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. కాకపోతే మేము ఈ మధ్యనే రీసెంట్గా చాలా క్లోజ్ అయిపోయాను అనమాట. అండ్ ఏంటంటే నేను చాలా సంవత్సరాల నుంచి వీడియోస్ తీస్తున్నాను, కానీ ఒక్కనే తీస్తున్నా ఫస్ట్ అయితే. ఆ తర్వాత మా అమ్మ వచ్చింది, ఆ తర్వాత చాలామంది వచ్చిర్రు పోయినరు. బట్ వీళ్ళు మాత్రం సంవత్సరాల తరబడి నాతోనే ఉన్నారు, జిడ్డులాగా వదలటం లేదు. సో వీళ్ళని నేను ఎప్పుడు వదులుకోదలుచుకోవట్లేదు. సో ఈసారి థింగ్ ఏంటంటే మేమందరం కలిసి ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. మాకు దగ్గరలో ఉన్న ఒక టెంపుల్, శ్రీ నెమ్మలిగుళ్ళ రంగస్వామి టెంపుల్ అని చెప్పేసి. లాస్ట్ టైం నేను జర్నీ వెళ్ళాము ఇద్దరం కలిసి, అప్పుడు ఒక వ్లాగ్ కూడా పెట్టున్నాను. బట్ ఈసారి మేమంతా కలిసి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినాం అనమాట. సో మేము వెళ్తూ వ్లాగ్ వీడియోస్ తీసుకుంటూ ఉంటాము. జాగ్రత్తగా వెళ్ళి రావాలని కోరుకుంటున్నాము. అండ్ సాయి అన్న మాకు కార్ ఇచ్చిన అన్న అనమాట. మాకు వీడియోస్కి అవసరమైనప్పుడు కానీ కార్ సీన్ ఉన్నప్పుడు కానీ అన్న మాకు కార్ ఇస్తాడు, హెల్ప్ చేస్తాడు అనమాట చాలా. సో ఎస్, ఎప్పుడు నో అని చెప్పకుండా అన్న తీసుకొసిద్దు అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు కూడా మేము అన్ననే అడిగినాం, అన్న ఇలా వెళ్తున్నాం అన్న టెంపుల్కి, రంగస్వామి టెంపుల్కి కార్ కావాలి, వెళ్ళాలనుకుంటున్నామంటే ఓకే సిద్ధు తీసుకొని అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు సాయి అన్న. అండ్ హీఈస్ ఇంటీరియర్ డిజైనర్ అనమాట మా ఊర్లో. 7 Hills ఇన్ఫ్రా గ్రూప్ కన్స్ట్రక్షన్స్ అయింది. సో మన ఊర్లో ఎవరైనా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలంటే 7 Hills మా సాయి అన్నని కాంటాక్ట్ అవ్వండి. ఈజ్ ద బెస్ట్ వన్. కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు సాయి అన్న ఫర్ కార్. లవ్ యూ అన్న. అండ్ ఇంకోటి సో యాక్చువల్లీ మా అమ్మనే అనమాట నా ఫస్ట్ సపోర్టర్. మా అమ్మ కూడా రావాల్సింది, కాకపోతే మా ఫాదర్ పారాలసిస్ వచ్చి ఉందన్నమాట. అందుకని ఇంట్లో చూసుకోవాలి కాబట్టి మా అమ్మ ఇంట్లోనే ఉండిపోతుంది. అండ్ లాస్ట్ టైం మేమందరూ ఫ్యామిలీతో వెళ్ళాము, నేను జర్నీ వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మ కూడా వచ్చింది. సో ఈసారి ఓన్లీ మేము టీమేట్స్ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినాం. కానీ మా అమ్మ కొన్ని అనివార్య కారణాల వల్ల మా నాన్న చూసుకోవాలి కాబట్టి రావట్లేదు. అండ్ దిస్ ఇస్ ద థింగ్. సో జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటాం. ఓకే మమ్మీ, మామూలు డైలాగ్స్ ఏం లేదు, జస్ట్ 1 డైలాగ్ అంతే. జాగ్రత్తగా వెళ్ళి రావాలని చెప్పు. జాగ్రత్తగా వెళ్ళి రావాలి. నా గురించి జాగ్రత్తగా వెళ్ళి రండి రంగసంకల్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ చూస్తుండండి, లైక్ చేస్తుండండి. ఓకే వెళ్దామా? ఓకే. యాక్చువల్లీ సగం దూరం వచ్చేసాము. అండ్ జర్నీ యాక్చువల్లీ కార్కి పైన రూఫ్ ఉందన్నమాట. జర్నీ గారు బాగా చిల్ అవుతున్నారు పైకి ఎక్కి. ఒకసారి బైక్ చూపించక్క, హాయ్ చెప్పు. అబ్బో, 2 వీడియోలు తీసుకుంటుండే. అటొక వీడియో ఇటొక వీడియో. ఎన్ని వీడియోలు అక్క? నీకెళ్ళే పెడుతున్నా. ఓకేనా? ఓకే. సో యాక్చువల్లీ మేము చాలా దూరం వచ్చేసాము. ఇంకొంచెం దూరం వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. సో లెట్స్ గో. మధ్యలో ఏదైనా మంచి లొకేషన్స్ వస్తే వీడియోస్ తీసి బ్లాగ్ లో పెడతాను అంతే. మేడం గారికి వెళ్ళి చూపి. మేడం పైన వీడియో తీసుకుంటుంది.
ఓకే కనబడుతుంటే బాగుంటుంది. సో ఓకే, సో మంచిగా చిల్. యాక్చువల్లీ అన్న థ్యాంక్ యూ సో మచ్ టు సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ వల్ల అంతా. సో ఓకే మంచి పాట పెట్ట, మంచి పాట రెడీ. మంచి పాటలు ఏమన్నా పెట్టండి రా అన్న, దీంతో మంచి పాట. ఏం పాట? కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటారా? గుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. మనసే ఇచ్చి చెయ్యందించి తోడని కలిసే ఆటని కంటే
ఊపిరి కాదా తనది, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాడే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఈ వేళ. శోకం వీడి స్వర్గం చూసే రాగం పాడే, తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల బంగారాలే పంజరంట ఆడాలి, డబ్బుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఓకే సీటు బాయ్ చెప్పు ఒకసారి, బాయ్ చెప్పు. ఏమండి ఒకప్పుడు నీళ్ళనే వెళ్తాయిరా, ఆపే చంద్ర. ఎటు నీళ్ళని చూపించా ఇప్పుడు చూపించావా? ఆపే ఇంకా తొందరగా. నేను చెప్తాను. సో ఫైనల్ గా మేము నెమ్మలిగుండ్ల రంగస్వామి దగ్గరికి వచ్చేసాం. చంద్ర మా నీడ కావాలమ్మా మన కారుకి. సో ఫైనల్లీ మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని ఆశ్చర్యపరిచే థింగ్ ఏంటంటే, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ అసలు అక్కడి నుంచి టెంపుల్లోకి వెళ్ళిపోవడానికి అసలు లేవు. ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళాలంటే మోకాళ్ళ వరకు లోతు అంతవరకు వస్తున్నాయి. సో ఇప్పుడు నేను మీకు అది చూపిస్తా. యాక్చువల్లీ అక్కడ జనాలు కూడా వెళ్తూ ఉన్నారు, ఇంతవరకు లోతు ఉందన్నమాట. సో సో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పాప ఎగ్జైట్ అయిపోతుంది. ఓకే అది చూపిస్తాను పదండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు, నేను ఆడదాకా వెళ్ళిన వీడియోలో. బట్ వాటర్ లేవు. బట్ మొన్న పడిన వర్షాలకి మాత్రం ఇక్కడ వాటర్ అనేది మొత్తం నిండిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను కూడా అటు వెళ్ళాలి. బట్ ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఈ దెబ్బ ఎక్కడిది అంటే, వినాయక చవితికి నేను వీడియో షూట్ చేసేప్పుడు అందులో ఒక బైక్ సీన్ ఉండే, సో దానివల్ల వచ్చిందనమాట. నాకు ఇక్కడ దీన్ని వాటర్లో పెడితే మాత్రం చచ్చిపోతా. అయినా సరే వెళ్ళాలి, ఎలా అయినా సరే. ఇక్కడ నీళ్ళలో దిగాలంటే బట్ వెళ్తున్నా. చూడ ప్లీజ్ ఎలాగైనా మానిపోయినా చూడు, నీళ్ళలో పెట్టక తప్పట్లేదు. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత అసలు ఆ దెబ్బ తగిలిన తర్వాత నేను అసలు పెట్టలేదు కాలు. ఇప్పుడు పెడుతున్నాను వాటర్లో. స్నానం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేశాను. ఈ దాకా వచ్చినాం. మాకు పొంగ అసలు ఆడున్నాయో ప్రభు రే అరవకండ్రా. ఓకే చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. ఓ నాయనా. ఓకే జాగ్రత్తగా వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం అనమాట. మేము చాలా చిన్నప్పటి నుంచి చాలా వచ్చినాం, కానీ పాప మునిగిపోతుంది. రే అరవకండి ఇంకా అయిపోయింది. సో అయిపోయింది, ఇంకా గుడికి వచ్చేసి అక్కడ. ఓకే ఓకే ఫైనల్లీ వచ్చేసినాం అక్కడ టెంపుల్. బట్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇది. వాటర్ చాలా వచ్చేసినాయి ఇక్కడ, కలిసిపోయినాం. ఓకే గోవిందా.
నేను మీరు జరగండి ఏమండి ఇంతవరకు వచ్చినాయి. యాక్చువల్లీ వర్క్ ఉండాలి వాటర్, బట్ చాలా వచ్చేసి కొట్టేసేయండి. గోవిందా 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 గణేష్ గణేష్కి నేను ఇవి మొత్తం తీయగున్నాయి వెరీ గుడ్. ఇటు తీయగున్నాయి ఎందుకన్నా జలవిహార్ చేయాలి మనము. అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. అరవకండి, అసలు ఇంత లోతు గాయస్, అస్సలు లేవు. ఇదైతే చూడండి ఎంత ఇంకా పెద్దది టెంపుల్ ఉంది కదా, అక్కడైతే ఇంకా ఎక్కువ వచ్చేసినాయి అనమాట. పొంగిపోయింది అనమాట వరద వచ్చి. మొన్న వాన ఈత కొట్టచ్చు కానీ బట్ మనం కోనేరులో కూడా జాగ్రత్త. ఓకే, వెనకాల జర్నీ గారు చూడండి, మనం పడిపోతాం. ఎంత చక్కగా వీడియోలు తీసుకుంటూ వస్తుంది. అబ్బా ఓకే, ఇంకా మేము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాము. అక్కడ చూపిస్తాను బ్లాగ్. ఎగ్ అయినది ఇట్లా జరపకూడదు, బట్ ఫైనల్లీ వాటర్లో పెట్టేసరికి ఇలా అయిపోయింది. చూద్దాం, దేవుడా తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము పైన. ఇక్కడైతే అన్ఎక్స్పెక్టెడ్ అసలు, ఓమ్మో. సో చిల్ అయిపోయారు అందరు ఈరోజు. ఏమండి కనపడుతున్నారా? పైకి వెళ్ళిపోదాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అసలు లేనే లేవు నీళ్ళు, చాలా వచ్చేసినాయి. నైస్. ఇప్పుడు పైకి వెళ్ళిపోతాం. పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నీళ్ళు ఎట్లా వచ్చినాయి మాకు అసలు తెలీదు, బట్ పోయిన తర్వాత చూద్దాం. బ్రో ఇక్కడ కూడా అన్ఎక్స్పెక్టెడ్. ఒకసారి అటు చూపిరా నాన్న, అస్సలు అనుకోలేదు. ఇంత వాటర్ చూడండి ఎంత పొంగిపోతుంది. ఓ మై గాడ్, అన్ఎక్స్పెక్టెడ్ అసలు. ఇన్ని సంవత్సరాలలో నేను చిన్నప్పటి నుంచి వస్తా ఉన్నా ఇక్కడికి, బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ని నీళ్లు ఇంత చిల్లవడం అసలు అనుకోలేదు. నేను చెప్తా, ఒక 2-3 టైమ్స్ వచ్చా కానీ ఎప్పుడు ఇన్ని నీళ్ళు రాలేదు. ఇప్పుడు వచ్చాయి, చాలా నీళ్ళు వచ్చాయి అంతే. బాబోయ్ అస్సలు ఇంత మంచిగా సర్ప్రైజ్ అనుకోలేదు అసలు. చుట్టుపక్కల మొత్తం వాటర్ కనిపిస్తున్నాయి నాకు. ఇంతకు ముందు అయితే ఒక చుక్క లేవు. అవునండి, ఎంత మొత్తం ఇది భలే ఉంది. చిన్నగా వెళ్ళిపోదాం, మనకు తొందర ఏమొద్దు. మనం అన్ని సందర్శించుకొని దర్శించుకొని చూసుకుంటూ ఇక్కడ జరిగిన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్ని వింతలన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. అందరితో షేర్ చేసుకుందాం. ఎస్ అంతే. ఓకే,
యాక్చువల్లీ మాకు ఒక మంచి పార్కింగ్ దొరికిందనమాట. అక్కడ హ్యాపీగా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాము మళ్ళీ అక్కడికి. నేను చాలా చక్కగా ఉన్నా కదా, చెప్పండి ఎందుకు అట్లా పెడతారు ఫేస్? చాలా బాగున్నారండి. ఓ నాయనా వచ్చారా రంగస్వామికి? ఓకే, అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. నాదేం నడకలేదు. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తా, అది చూసిన తర్వాత మీరు థ్రిల్ అవ్వకపోతే సిద్ధుగాని నమ్మకండి. యాక్చువల్లీ చూస్తుంటే నేను నాకే మీరు చెప్పిండు జమ్మని అదిరింది నాకే. లైఫ్ లో నేను యాక్చువల్లీ వీడియోలో చూసా కానీ ఎప్పుడు లైవ్ లో చూడలేదు, ఫస్ట్ టైం. నేను మీకు ఇప్పుడు చూపిస్తా. మాకే భయం అవుతుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. అమ్మో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అన్ఎక్స్పెక్టెడ్. చూసారా, నారాయణ 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 అసలు అంతేరా ఇంకా చూడండి. యాక్చువల్లీ ఇటువైపు చాలా అంటే చాలా వర్షాలు పడ్డాయి అనమాట. వర్షాలకి పొంగింది వాగు. చూడండి పై నుంచి కొమ్మగా వస్తున్నాయి. ఓ మై గాడ్, ఇదంతా అసలు వాటర్, ఇదంతా అసలు ఇక్కడ ఎప్పుడు వాటర్ లేవు. ఈ వాటర్ అన్నీ అంత దూరంలో ఉండేటివి. ఆ చెట్టు కాడికి ఈ నేరన ఉండేది వాటర్. కానీ ఇప్పుడు చూడండి, మై గాడ్, అసలు మీరు లైవ్లో చూస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు. కొంచెం భయం కూడా వస్తుంది, అంత ఇదిగా పడుతున్నాయి వాటర్ పైనుంచి. అసలు పొగలు చూడండి ఎట్లా వస్తున్నాయో. నిజంగా ఈ లాస్ట్ టైం పెట్టినా కదా వ్లాగ్, ఈ టైం ఏం చూపించాలి అనుకున్నా. కానీ ఇప్పుడైతే అసలు నేనే ఎప్పుడు చూడండి ఈ విజువల్స్ అనమాట. మామూలుగా లేవు, నిజంగా సూపర్ అంతే. మళ్ళీ నేను అవి వాటర్ కొన్ని రోజులు వచ్చి ఆగిపోతాయి, మళ్ళీ మనం రాకపోవచ్చు. బట్ ఈ విజువల్, ఈ టైం, ఈ మెమొరీ మళ్ళీ ఎప్పుడు రాదు. అన్నయ్యలతో చక్కర్లాడుతున్న చెల్లెమ్మ. బట్ ఇది మాత్రం ఈరోజు మిరాకిల్. యాక్చువల్లీ నేను తర్వాత వెళ్తా, ఇప్పుడు మనం వీడియో తీయాలి కాబట్టి నేను ఇక్కడ ఇలా ఉన్నా. ఓకే, మేము వీడియో తీయాలి కాబట్టి మీరులలో ఒకళ్ళు బయటకు వస్తే నేను కూడా మునిగేస్తా. సెట్ ఈరోజు. ఓకే, మునగండి. వావ్, ఏంటి మనం కొంచెం మందంగా కనపడుతున్నాం. ఎంతసేపు ఉంటారా అని ఇద్దరులలో పోటీ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఒక వింత జరిగింది, మీరు అలానే చూస్తూ ఉండండి. నా మెడలో ఒక చైన్ ఉంది కదా, అది కరుంగలి. కరుంగలి అనేది నేను అటు ఇటు ఈత కొట్టడంలో అది లోపల మునిగిపోయింది అనమాట. సో చూస్తూ ఉండండి, చైన్ కనపడదు మెడలో. ఇప్పుడు మునిగిన కదా, సో అప్పుడు లోపలే చైన్ వెళ్ళిపోయింది అనమాట. అది కూడా తెలియలేదు. ఇప్పుడు చూడండి, అసలు మెడలో ఉండదు అది కరుంగలి. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను చైన్ పోయిందని.
తెలుపుతున్నారు. వారిని వారి కుటుంబానికి కావాల్సిన జీవితం కావాలి.